హాయ్ ఫ్రెండ్స్, హోలా అమిగోస్, వెల్కమ్ టు మెక్సికో తెలుగు ముచ్చట్లు ఛానల్. ఈరోజైతే మా కిడ్స్కి పిజ్జా తినాలని బాగా అనిపించిందండి. మా పెద్దబాబు చాలాసార్లు అడిగాడు. సో పిజ్జా తినడానికి వెళ్ళాం, మాతో పాటు వచ్చేయండి. సో ఇలా వెదర్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు రెయిన్ పడింది బాగా. టైం గెస్ట్ చేయండి, అప్పుడు టైం 8 o'clock అవుతుంది. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అలా తిరుగుతూ ఫైనల్గా మేము ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. అదే డొమినోస్ చపాలితా ప్లేస్ అనమాట. సో హ్యాపీగా లోపలికి ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ లోపలికి వెళ్ళేసరికి అసలు ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయండి. మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే మెనూ కార్డ్ చూస్తున్నారు, ఏం ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి, పిజ్జా ఇవ్వాలి అని. సో నేనైతే అక్కడ చూడగానే షాక్ అయ్యానండి. మొత్తం ఓపెన్ కిచెన్ ఉంది, ఫస్ట్ కౌంటర్ ఉంది, వెనకాలంతా కూడా ఓపెన్ కిచెన్. మన ముందే టోటల్గా పిజ్జా చేస్తున్నారు మనం ఆర్డర్ ఇచ్చాక. సో చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. బట్ ఇంగ్రీడియంట్స్, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ విజిబుల్గా ఉందండి మనకి అందులో, మన పిజ్జాలో వేసేది. సో అదైతే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, కొంచెం ట్రస్టబుల్గా కూడా అనిపించింది. సో వాళ్ళు ఏం వాడుతున్నారో మన కళ్ళెదురుగానే కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం హ్యాపీగా తినొచ్చు అనమాట. లేదనుకోండి మనకి ఎక్కడో ఒక లోపల కొంచెం గిల్టీ ఉంటుంది. సో ఆ పిజ్జా చూడండి, ఆ చీజ్ రోల్స్ తీసిందామె అలా ఎడ్జ్లో పెట్టింది. ఎందుకంటే పిజ్జా లాస్ట్లో కొంచెం లావుగా ఉంటుంది కదండి, ఆ పార్ట్ అంతా చీజ్ ఆర్డర్ చేసామన్నమాట. సో చీజ్ పెట్టేసింది. చాలా చక్కగా చేస్తున్నారండి చూడడానికి అయితే మాత్రం. సో ఆ రోజు సండే వాళ్ళేమో ఫుల్ ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయండి వాళ్ళకి. ఫైనల్గా మా పిజ్జా వచ్చింది. సో నేను వెజిటేరియన్ కాబట్టి హాఫ్ వెజిటేరియన్ హాఫ్ నాన్ వెజిటేరియన్ అండి. సో మనం అడిగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇక్కడ. సో మా పిల్లలకైతే చాలా నచ్చిందండి పిజ్జా. మా చిన్నబాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడండి. వాడు నచ్చితే అలా సింబల్ పెడతాడనమాట, వాడికి చాలా నచ్చింది అది. సో యూఆర్ హ్యాపీ. సో మా పెద్ద బాబు అయితే ఫైనల్గా తనకి అడిగాడు కదా పిజ్జా కావాలి అని, తనైతే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా తిన్నాడు. సో కిడ్స్ అయితే ఫైనల్గా చాలా ఎంజాయ్ చేశారండి. పిజ్జా అయితే టేస్ట్ చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం చపాలితా డొమినోస్ ఒకసారి ట్రై చేయండి. అదే అండి పిజ్జా కథ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.